ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు. ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు. ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను. 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఊరి నీపాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు అవి సర్దుకో. రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు తాతయ్య గారు అని పిలవకూడదు. కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా. వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. రే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది. 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడరనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంకరా సణుగుతున్నా. సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాలం. మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, నిన్ను కూడా కలుపుకుంటున్నావు. తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను. జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా. సానే గారు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా?